ప్రశ్నిస్తున్న వారిపై రేవంత్ సర్కార్ కక్షపూరిత చర్యలకు పాల్పడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతున్న అనేక అక్రమాలకు వెలుగులోకి తీసుకొచ్చి నిలదీస్తున్న కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయిస్తోంది. నిన్న జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై జెడ్పీ సీఈఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్లే సమయంలో అడ్డుకుని నిరసన తెలిపారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. దీంతో కౌశిక్ రెడ్డిపై భారత్ న్యాయ సంహిత యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ చట్టం అమలులోకి వచ్చిన రెండవ రోజే కౌశిక్ రెడ్డిపై నమోదు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను బెదిరించే ఉద్దేశంతోనే ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాపాలన అంటే ప్రశ్నించే ప్రజా ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టడమేనా అని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజా సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన నేరమా అని ప్రశ్నించారు. విద్యా సమస్యలపై ఎమ్మెల్యే సమావేశం నిర్వహిస్తే మండల విద్యాధికారులకు డీఈఓ అక్రమంగా నోటీసులు ఇవ్వడం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. జెడ్పీ సమావేశంలో కలెక్టర్ పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిరసన తెలిపే ప్రయత్నం చేశారని కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక ప్రజా ప్రతినిధికే నిరసన తెలిపే హక్కు లేదా అని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేసిన అంశాలపై దృష్టి పెట్టాల్సింది పోయి ప్రతిపక్షాలు నోరు మూయించాలనే కుట్రతో అక్రమ కేసులు తెరతీస్తున్నారన్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఈ కేసు పెట్టారని కేటీఆర్ ఆరోపించారు. కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసు బనాయించడం దుర్మార్గపూరిత చర్య అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ పాలన ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. ఇలాంటి ఎన్ని బెదిరింపులకు పాల్పడినా సరే బీఆర్ఎస్ ప్రజా గొంతుకగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, టీఆర్ఎస్ పార్టీ వర్గీయ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను బెదిరించే ఉద్దేశంతో ఇలాంటి కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మండిపడ్డారు. ప్రజాపాలన అంటే ప్రశ్నించే ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టడమేనా అని ప్రభుత్వం నిలదీశారు. ప్రజా సమస్యలను జడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన నేరమా అని ప్రశ్నించారు. అంటే నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలతో పాటు తరగతి గదులలో పారిశుద్ధ్య నిర్వహణ వసతుల కల్పనపై ఆ మండల స్థాయి విద్యా అధికారితో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించడం తప్ప అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ సమావేశానికి ఎందుకు హాజరయ్యారంటూ మండల అధికారులను డీఓ అక్రమంగా నోటీసు ఇవ్వడం ఏంటని కూడా ప్రభుత్వ అధికారి అయిన డీఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వివరిస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇదే అంశాన్ని జడ్పీ సమావేశంలో లేవనెత్తినట్లు సందర్భంగా వర్షింపేయడం కేటీఆర్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేగా తనకున్న అధికారాల మేరకు ఈ సమావేశం నిర్వహించడానికి కూడా కౌశిక్ రెడ్డి తప్పు లేదా అని చెప్పేసి కూడా సందర్భంగా ప్రశ్నించారు. అంతేకాకుండా దళిత బంధు చెక్కుల పంపిణీతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ కిట్లు న్యూట్రిషన్ కిట్లు ఇవ్వడంతో పాటు మహిళల కోసం అదనంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ అదనంగా ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజిస్ట్ పోస్టింగ్ ఇవ్వాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడిగారని ఇది కూడా నేరమేనా అని చెప్పేసి కేటీఆర్ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా జడ్పీ సమావేశంలో కలెక్టర్ పట్టించుకోకపోవడంతోనే నిరసన తెలిపే ప్రయత్నం చేశారని, ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధికే నిరసన తెలిపే హక్కు లేదా అని చెప్పేసి కూడా కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేసే అంశాలపై దృష్టి పెట్టాల్సిందిపై ప్రతిపక్షాల నోరు మూయించాలనే కుట్రలో భాగంగానే అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఈ కేసు పెట్టారని కేసీఆర్ ఆరోపించారు. కౌశిక్ రెడ్డిపై
అక్రమ కేసు బనాయించడం దుర్మార్గపూరిత చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేసు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలో ఉంటూ ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ ప్రభుత్వ పెద్దల అవినీతి భాగవతం అక్రమాలను బయటకు తీసుకున్నారని చెప్పేసి అందుకే కేసుల ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ఇందులో భాగమే కావచ్చు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నించే మీడియా ప్రతినిధులపై ప్రశ్నించే కేసులు పెడుతున్నారని కేసీఆర్ ఈ సందర్భంగా విమర్శించారు. ఇందిరమ్మ పాలన ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రశ్నించారు. ఇలాంటి ఎన్ని బెదిరింపులకు పాల్పడినా బీఆర్ఎస్ ప్రజా గొంతుకుగా ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటున్నామన్నారు. ఇప్పటికైనా ప్రతికార చర్యలు మా ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సూచించారు. ఏదైతే కౌశిక్ రెడ్డి నిన్న జడ్జి సమావేశంలో నిరసన తెలిపే క్రమంలో భాగంగా నిరసన తెలుపుతుంటే ఆయనపై జడ్జి సీఓ ఫిర్యాదు మేరకు ఇవాళ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని చెప్పేసి కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇదే అంశాన్ని బీఆర్ఎస్ వర్తించడానికి కేటీఆర్ సైతం ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ శ్రేణులకు అండగా ఉంటుంది, ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది, ప్రజలకు మద్దతుగా ఉంటుంది. ప్రజలు ఏ నమ్మకంతో అయితే ప్రతిపక్ష హోదా ఇస్తారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, ప్రశ్నించి గొంతుకలవుతాం, ప్రశ్నిస్తాం ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ కౌశిక్ రెడ్డిపై పెట్టిన కేసు అక్రమమని నిరూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. న్యాయ నిపుణులతో చర్చించి అక్రమ కేసులపై న్యాయపరంగా పోరాడతాం, ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉంటాం, ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పేసి మరోసారి స్పష్టం చేశారు. రైట్ లెవెల్. థ్యాంక్ యూ.